బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ జవహర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో ఒక చెట్టును కార్ ఢీకొట్టింది. అదుపు తప్పి పక్కనే ఉన్న జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై పడింది ఆ కార్. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు అక్కడ టీవీలో రికార్డ్ అయ్యాయి. చూడండి ఒకసారి, కారు వేగంగా వస్తుంది. అదిగో చూడండి ఒకసారి, అక్కడ ఆల్రెడీ మోడుగా మారిపోయిన చెట్టు ఉంది. ఆ పక్కనే జిహెచ్ఎంసీ సిబ్బంది మాట్లాడుకుంటూ ఉన్నారు. వేగంగా వచ్చిన కార్ నేరుగా వెళ్ళి ఆ చెట్టును, మోడుగా మారిపోయిన చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ జిహెచ్ఎంసీ సిబ్బందిపై ఎగిరిపడింది. దీంతో వాళ్ళిద్దరికి చూడండి ఒకసారి, అదిగో వేగంగా వచ్చిన కార్ వేగంగా వచ్చింది. ఎక్కడ కూడా బ్రేక్ అప్లై చేయలేదు. పైగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడో లేదంటే మైనర్ నడుపుతున్నాడో నేరుగా వచ్చి, అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్టును కొట్టేశారు. ఆ కొట్టేగా ఆ మోడు మాత్రం మిగిలి ఉంది. ఆ చెట్టుని ఆ వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఆ పక్కనే ఉన్న అదిగో జిహెచ్ఎంసీ ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. వేగంగా వచ్చింది. ఆ ఉద్యోగుల్లో ఒకరు గమనించారు, కారు తమ వైపే వస్తుందనే విషయాన్ని గమనించాడు. ఆ రెండో ఉద్యోగిని కొంచెం వెనక్కు లాగే ప్రయత్నం చేశాడు. ఈరోపే కారు అక్కడ గుద్ది ఎగిరొచ్చి వాళ్ళపైన పడిపోయింది. ఆ కారును మళ్ళీ సవ్యంగా చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి కార్. దీంట్లో ఆ ఇద్దరికి జిహెచ్ఎంసీ సిబ్బంది ఇద్దరికి గాయాలై. చూడండి ఒకసారి, ఆ వ్యక్తి గమనించాడు, అదిగో ఆ వ్యక్తిని పక్కకు లాగాడు. చూసారా, ఆ వెనక ఒక బైకర్ కూడా ఉన్నాడు. త్రిటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. స్కూల్ బస్ కూడా వెళ్తూ ఉంది. ఆ పక్కన స్కూల్ బస్ కూడా వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్గా స్కూల్ బస్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆర్టీసీ బస్ కూడా వచ్చింది. త్రిటిలో ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. అందులో నడుపుతున్నది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. జవహర్ నగర్లో, హైదరాబాద్ జవహర్ నగర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేరుగా వచ్చి ఆ చెట్టును ఢీకొట్టేశారు. ఎక్కడ కూడా బ్రేక్ అప్లై చేసినట్టుగా కూడా మనకి అందులో కనిపించటం లేదు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో వచ్చి ఆ చెట్టును ఢీకొట్టాడు. బహుశా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడో, మైనర్ ఉన్నాడో మరి అందులో, లేదు అక్కడికి వచ్చే లోపల నిద్రపోయాడు. సుమారు 6:49 అవుతుంది ప్రమాదం జరిగే సమయంలో. ఉదయం 6:49 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి రాత్రంతా తాగిన మత్తులో వచ్చాడో, లేదు ఎవరైనా కొత్త వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తి నడిపాడో తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా తిరగబడిపోయింది. ఆ జిహెచ్ఎంసీ సిబ్బంది ఇతరులు ఆ కారును మళ్ళీ మామూలు స్థితికి తీసుకుని రావడానికి కష్టపడాల్సి వచ్చింది. వారందరూ కలిసి ఆ కారును మామూలు స్థితికి తీసుకొచ్చారు. అయితే జిహెచ్ఎంసీ ఉద్యోగులు ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. చూడండి ఒకసారి, అదిగో ఆ వ్యక్తి గమనించాడు. ఆ వ్యక్తి గమనించి వెనక్కి లాగాడు. ఒకవేళ అది సైడ్కి పడిపోయింది కాబట్టి కొంత ప్రమాద తీవ్రత తగ్గింది. ఒకవేళ అక్కడ ఆ చెట్టు లేకుండా ఉండుంటే, నేరుగా వెళ్ళి ఇంకెవరినైనా గుద్దుండుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కళ్ళు మూసుకుపోయే నడిపాడు ఆ కార్ డ్రైవర్. ఆ చెట్టును ఢీ కొట్టాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే సైడ్కి వచ్చేసాడు. చూడండి ఒకసారి, అంటే నిద్రమత్తులో ఉన్నాడో మరి రాత్రంతా ఉదయాన్నే ఆ తాగిన మత్తులోనే బయలుదేరాడో తెలియాల్సి ఉంది. నేరుగా వచ్చి ఆ ఢీ కొట్టాడు. అక్కడే ఒక బ్రిక్స్ షాప్ కూడా ఉన్నట్టుంది. అక్కడ బ్రిక్స్ మనకి టైల్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ అది ఎటైనా దూసుకుని వెళ్ళి ఉంటుంటే, ఉదయమే పిల్లల్ని స్కూల్కి పంపించే టైం ఒక తల్లి ఒక క్యారేజీతో పట్టుకుని ఉంది. అక్కడ బైక్ పై ఒక పిల్లాడు కూడా కనబడుతున్నాడు. పిల్లల్ని స్కూల్కి పంపించే టైం. స్కూల్ వ్యాన్ కూడా వెళ్తుంది. రోడ్డు పక్కన పిల్లల్ని స్కూల్ వ్యాన్లు ఎక్కించడానికి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా కళ్ళు మూసుకుని నడిపే వాళ్ళ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదిగో స్కూల్ బస్ కూడా చూసారా, అలాంటి బస్సులు ఎక్కడానికి పిల్లలు రోడ్డు పక్కన ఆగుంటారు ఉదయాన్నే. ఆ సమయంలో కళ్ళు మూసుకుపోయి నడిపిన ఇదిగో ఈ కారే. ఆ కారు ఫ్రంట్ పార్ట్ పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం గాయపడిన కార్మికులను ఈసీఎల్ శ్రీకర హాస్పిటల్కి తరలించి చికిత్సను అందిస్తున్నారు.